నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేనకి కొత్త పుంతలు తొక్కించే విధంగా ఆలోచనలు చేస్తున్నారని. అసలు ఏం చేయబోతున్నారు? సేనకు ఐప్యాక్. ఎందుకంటే సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు, పార్టీని ముందుకు తీసుకువెళ్ళడం, విజయం వైపు నడిపించడం, ఇలా చాలామంది వ్యూహకర్తలు ఉంటారు. సో అందులో ఐప్యాక్ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ఆ విధంగానే ఏపీ రాజకీయాల్లో జనసేన దూసుకు వెళ్ళడానికి సర్వం సిద్ధం చేస్తుందని, రోజు రోజుకి బలపడుతున్న జనసేన అంటూ జరుగుతున్న ప్రచారం. మరి బలం మరింత పెంచుకునే దిశగా కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఆ వ్యూహాలు ఎలా రచిస్తున్నారు అంటే, ఐప్యాక్ టీం జనసేనకి ఇప్పుడు పని చేయబోతుంది అంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారం. మరి అదే జరిగితే జనసేనకి ఇంకా తిరుగు ఉండదు, అద్భుతంగా ముందుకు సాగుతుందని. మరి వ్యూహకర్తల వినియోగం రాజకీయాల్లో కామన్. గతంలో అన్ని పార్టీలు స్ట్రాటజిస్టులను వాడుకున్నాయి. మరి టీడీపీ కూడా వ్యూహకర్తలతో ముందుకు వెళ్ళిన సందర్భం ఉంది. వైసీపీ అయితే పూర్తిగా స్ట్రాటజీ టీంపైనే ఆధారపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు జనసేన కూడా అదే పంతాలో, అదే దారిలో అడుగులు వేయడానికి సర్వం సిద్ధం చేస్తోంది. మరి పార్టీ బలోపేతంపై పవన్ ప్రత్యేక దృష్టిని సారించారని, ఈ క్యాడర్ను యాక్టివ్ చేయడంపై స్పెషల్ ఫోకస్ మీద సేనాని ఉన్నారు అని. మరి గ్రౌండ్ లెవెల్ స్ట్రాటజీపై అసలు ప్లానింగ్ మొదలవునుందట. ఇప్పటికే విశాఖలో ఐప్యాక్ టీం చాలా యాక్టివ్గా వర్క్ చేసుకుని వెళ్ళిపోతున్నది అని. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపై ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేశారు. ఎందుకు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు అయితే ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ ఉంది అని. ఎందుకంటే అరకు, పాడేరు ప్రాంతాల్లో ప్రత్యేక సర్వేలు కూడా వీళ్ళు నిర్వహిస్తున్నారని. అయితే ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించడం, పార్టీ బలహీనతల అంచనా కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రజల అభిప్రాయాల సేకరణ నేపథ్యంలో ఈ క్యాడర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా చకచకా జరిగిపోతున్నదని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భాలు మనం చూసాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రోడ్లు లేని పరిస్థితి, తాగడానికి మంచినీళ్ళు లేని పరిస్థితి, రోగం వస్తే ఆసుపత్రులకి పోలేని దుస్థితి. ఇన్ని కష్టాలున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు చూసిన సందర్భం. ఒక్కసారిగా ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా, గిరి ప్రజలకు అందరికీ కూడా చాలా గ్రామాల్లో వరాలు లభ్యమైనవి. ఎందుకంటే ఈయన అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, గ్రామీణ పంచాయతీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అంటే ప్రజలతో మమేకమయ్యేది, సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకు అందుబాటులో ఉండేవి ఏవైతే ఉన్నాయో ఆ శాఖలో పవన్ కళ్యాణ్ గారు చేతిలో ఉన్నాయి. కాబట్టి ఎంతసేపు ఈయన తపన కూడా ఆ రకంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏం చేద్దాం, వీళ్ళకి ఏం చేద్దాం, మనం డబ్బులు సంపాదించుకుందాం, లేకపోతే ఎక్కడ దాచుకుందాం, ఈ ఆలోచన చాలా తక్కువగా మిగతా నాయకుల కంటే పవన్ కళ్యాణ్ గారికి తక్కువ ఉన్న నేపథ్యం మనం చూస్తుంటాం. ఎందుకంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎవరైనా సర్వీస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అరుదైన పవన్ కళ్యాణ్ మరి విస్తృతంగా పర్యటిస్తున్న జనసేన క్యాడరు, అలాగే వ్యూహకర్తలు కూడా. వ్యూహకర్తల నుంచి సమాచారం సేకరిస్తున్న జనసేన ఏం చెప్పారు, ఎక్కడ ఫీడ్బ్యాక్, ఏం రైటు, ఏది రాంగు, వెంటనే అక్కడికక్కడికే అది సరి చేసుకుంటే పనిలో నిమగ్నమైపోయారు. మరి ఇప్పుడు జనసేనకు పనిచేస్తున్న ఐప్యాక్ టీం గతంలో వైసీపీకి పనిచేసిన వారు కాదు. మరి తమిళనాడు, బీహార్లో పనిచేసిన బృందాన్ని నియమించుకున్నట్టు సమాచారం. లోకల్ ప్రభావం లేకుండా సర్వేల ప్రయత్నం. మరి 30 మంది సభ్యులతో ఈ సర్వే టీం అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు చేయబోతున్నది అట. మన్యం ప్రాంతాలపై ఎక్కువ ఫోకస్ పెట్టనున్నారు. గిరిజన ప్రాంతాల్లో పట్టు పెంచే ప్రయత్నాన్ని సేనాని ఆలోచిస్తున్నారు. మరి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపైనే ప్రత్యేక దృష్టి సారించడానికి చాలా కారణాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం. మరి భవిష్యత్ ఎన్నికలపై అంచనా, పోలవరం విజయాన్ని ఉదాహరణ తీసుకోవడం, అదే మోడల్ను విస్తరించే ప్లాన్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, క్షేత్రస్థాయిలో ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి కోసం, మరి వీటన్నిటిపై సర్వే చేస్తున్న జనసేనాని. మరి సర్వే రిపోర్ట్ ఆధారంగా కీలకమైన నిర్ణయాలు కూడా ఉంటాయట. వచ్చే ఎన్నికల కోసం వ్యూహరచన వేగవంతం చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఈసారి ఏవైతే ఈ సర్వేలు ఉన్నాయో, సర్వేకి సంబంధించిన అంశాలు ఉన్నాయో దాన్ని ప్రాతిపదికగానే తీసుకుని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరు గెలుపు గుర్రాలు
అక్కడ జరుగుతున్న తప్పులేంటి, పార్టీ గురించి ఏమనుకుంటున్నారు. అంటే ఎన్నికలు అంటే 2029లో వచ్చే సార్వత్రిక ఎన్నికలే కాదు, రేపు రాబోయే లోకల్ ఎన్నికల్లో కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే మొన్న వీళ్ళు గెలిచినవి 164 స్థానాలు. 164 స్థానాల్లో అక్కడ ఉన్న మున్సిపాలిటీలు, పంచాయతీలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే కొన్ని వందల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మెజారిటీగా కైవసం చేసుకోకపోతే అప్పుడే కూటమి మీద వ్యతిరేకత వచ్చేసిందిరా, లేకపోతే జనసేన పని అయిపోయిందిరా, లేకపోతే టీడీపీ పని అయిపోయిందిరా, లేకపోతే బీజేపీ పని అయిపోయిందిరా అని చెప్పి మాట్లాడే అవకాశం ప్రజలకు ఇవ్వకూడదు, వైఎస్ఆర్సీపీకి అస్సలు ఇవ్వకూడదు అనే ఆలోచనలు చేస్తున్నారు. సరే, మనం ఏదో ఇన్పుట్స్ తెప్పించుకుంటూ మన కార్యకర్తలను మన ప్రాంతంలో ఉన్న ఆ ఇన్ఛార్జీలతో ఇన్పుట్లు తెచ్చుకుంటే ఏమంటారు, సార్ మీరు వీరుడు, మీరు సూర్యుడు, మీకు తిరిగి లేదండి, మీరు అద్భుతం సార్, అసలు మీ పేరు ఎత్తితే మారిమోగిపోతున్నదని ఇలాంటి చిరతలు వాయించే బ్యాచ్లు ఉంటాయి. సో వాటిలో ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఒక టీముని పెట్టుకుని ఐపాక్ లాంటి టీములతోటి సర్వేలు పారదర్శకంగా చేయించి వాస్తవాలు తెలుసుకునే పనిలో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. అంటే పార్టీ ఏ రకంగా బలపడే విధంగా ముందుకు సాగాలి, ఏ రకంగా సక్సెస్ వైపు అడుగులు వేయాలి, ఎక్కడ తప్పటడుగులు పడుతున్నాయి దాన్ని సరి చేసుకునే పనిలో ఇప్పుడు సేనాని నిమగ్నమై ఉన్నారు. ఈ వార్త అన్ని నియోజకవర్గాల్లో ఉన్న జన సైనికులకి, అక్కడ ఉన్న లీడర్లకు అందరికీ కూడా చాలా ఆనందాన్ని పంచిస్తున్నాయి. ఎందుకంటే బలపడాలి, పార్టీ బలపడితే వాళ్ళకి పదవులు వస్తాయి, వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. ఏమీ లేదు, ఏదో కొంతమంది వచ్చారు, కొంతమంది పోయారు, లేకపోతే అక్కడ ఒకటి ఇన్ఛార్జ్ ఉన్నాడు అనే విధంగా ఉంటే పార్టీ ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. సరే, వైఎస్ఆర్సీపీ టీడీపీకి ధీటుగా కాకపోయినా జనసేన అన్నది బలంగా గ్రౌండ్లో ఉండే విధంగా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ సర్వేలతో సేనాని రానున్న రోజుల్లో తనదైన స్ట్రాటజీతో, తనదైన వ్యూహంతో మరింత బలంగా ముందుకు వెళ్ళబోతున్నారు అన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఆ విధంగానే ఉత్తరాంధ్ర మీద మొదటి అడుగు పడింది. మరి మిగతా ప్రాంతాల్లో జనసేన ప్రాబ్లం ఏ రకంగా ఉంటుందన్నది వేచి చూడాలి. ఇది ఈనాటి ది ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 9 న్యూస్.